నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, మన భారతదేశంలో క్రికెట్ అంటే కేవలం ఒక ఆట కాదు, అదొక వ్యసనం, ఒక భావోద్వేగం. ఇక ఆ క్రికెట్ పండుగను శిఖరాగ్రానికి తీసుకెళ్లే ఐపీఎల్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఇటీవల ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం టాటా గ్రూప్ ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్షిప్ హక్కులను రాబోయే 5 ఏళ్ల కాలానికి గాను అక్షరాల 2,500 కోట్ల రూపాయలకు దక్కించుకుంది. వినడానికి ఇది చాలా భారీ విదేశీ మార్కెట్ ఒప్పందంగా అనిపిస్తుంది కదా. కానీ ప్రపంచంలో ఒకే ఒక్క వ్యక్తి అనుకుంటే తన సొంత డబ్బుతో ఇలాంటి 2,500 కోట్ల రూపాయల డీల్స్ను ఏకంగా 3,400 సార్లు అతి సునాయాసంగా చేయగలడు. ఇంకొంచెం స్పష్టంగా గణాంకాలతో సహా విశ్లేషిస్తే ఆ ఒక్క మనిషి తన వ్యక్తిగత సంపదతో రాబోయే 17,000 సంవత్సరాల పాటు ఐపీఎల్ను నిరంతరంగా స్పాన్సర్ చేయగలడు. ఒకవేళ అంతటి స్పాన్సర్షిప్ మాకొద్దు, కేవలం రోజుకు ₹1 కోటి చొప్పున విచ్చలవిడిగా ఖర్చు పెడుతూ వెళదాం అనుకున్న ఆ సంపద మొత్తం పూర్తిగా కరిగిపోవడానికి ఏకంగా 23,500 సంవత్సరాల సమయం పడుతుంది. వినడానికి ఇదేదో హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమా స్క్రిప్ట్లా అనిపిస్తున్నా ఇది అక్షరాల నిజం. ఆ వ్యక్తి ఎవరో ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది. ప్రపంచ చరిత్రలోనే ఎవరికీ సాధ్యం కాని ఒక భారీ మైలురాయిని అధిగమించి అధికారికంగా ప్రపంచపు మొట్టమొదటి ట్రిలియనీర్గా అవతరించారు ఎలాన్ మస్క్. ఆయన గురించి మరెన్నో విషయాలు ఈ స్పెషల్ స్టోరీలో మీకోసం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. సాధారణంగా $1 ట్రిలియన్ అంటే ఒక నెంబర్ పక్కన 12 సున్నాలు ఉంటాయి. మన భారతీయ కరెన్సీ రూపంలో లెక్కిస్తే దీని విలువ దాదాపు 95 లక్షల కోట్ల రూపాయలన్నమాట. ముందుగా ఇంతటి అపారమైన ధనరాశితో అసలు ఈ భూప్రపంచం మీద ఏం చేయవచ్చు అని లోతుగా పరిశీలిస్తే కొన్ని వీస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. వాటిలో ముందుగా ఐక్యరాజ్య సమితి అంచనాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన ఆకలి, పోషకాహార లోపంతో బాధపడుతున్న 700 మిలియన్ల జనాభాను కాపాడడానికి 6 సంవత్సరాల పాటు దాదాపు $512 బిలియన్ ఖర్చు అవుతుంది. అంటే ఎలాన్ మస్క్ కేవలం ఒక నిర్ణయం తీసుకుంటే ఈ భూమిపై నుండి ఆకలి అనే పదాన్ని పూర్తిగా తుడిచిపెట్టేయగలరు. ఆపై భూమిపై ఆకలి సమస్యను తీర్చిన తర్వాత కూడా వాతావరణ మార్పులను అడ్డుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా అవసరమైన క్లీన్ ఎనర్జీ ట్రాన్సిషన్ను పూర్తిగా ఫండ్ చేయొచ్చు. ఆ పైన మిగిలిన మిగులు బడ్జెట్తో నాసా సంస్థకు సవాల్ విసురుతూ అంగారక గ్రహం పైకి 100ల కొద్దీ రాకెట్లను పంపొచ్చు. ఒక్క మానవుడి చేతిలో ఇంతటి ఆర్థిక శక్తి ఉంటే ఈ ప్రపంచ గమనం ఎలా మారుతుందో ఊహించుకోవడమే కష్టం. ఇది కేవలం ప్రపంచ సమస్యలను పరిష్కరించడం మాత్రమే కాదు, కొన్ని అగ్రశ్రేణి దేశాల మొత్తం ఆర్థిక వ్యవస్థల కంటే కూడా మస్క్ వ్యక్తిగత ఆస్తి చాలా ఎక్కువ. ఉదాహరణకు గ్లోబల్ ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్కు ప్రపంచంలోనే అతిపెద్ద హబ్గా ఉన్న తైవాన్ దేశపు మొత్తం జీడిపి విలువ $976 బిలియన్. అంటే ఆ దేశ ప్రజలందరూ ఒక సంవత్సరం పాటు కష్టపడితే వచ్చే ఆదాయం కంటే ఎలన్ మస్క్ ఆస్తి ఎక్కువ అన్నమాట. మన భారతదేశ జీడిపి విలువ దాదాపు $4.15 ట్రిలియన్ ఉంది. అంటే మన దేశం మొత్తం జీడిపిలో మస్క్ ఆస్తి ఖచ్చితంగా 4వ వంతు. 4 ఎలన్ మస్క్లు కలిస్తే మన దేశ టోటల్ ఎకానమీతో సమానమవుతారు. మన దేశంలో ఒక సగటు మధ్యతరగతి ఇల్లు కొనాలంటే దాదాపు 50 లక్షల రూపాయలు అవుతుంది అనుకుందాం. మస్క్ తన ఆశతో 1,72,00,000 ఇళ్లను ఉచితంగా పంచిపెట్టగలరు. లేదా ప్రతి 3 భారతీయుల్లో ఒకరికి ₹20,000 విలువైన స్మార్ట్ ఫోన్ ఉచితంగా ఇవ్వచ్చు. లేదా ఒక ₹300 బడ్జెట్తో ఫుడ్ డెలివరీ లేదా సినిమా టికెట్లను ఏకంగా 2,900 కోట్ల సార్లు బుక్ చేయగలడు. అదే వ్యాపార రంగంలో చూసుకుంటే ప్రపంచంలోనే అతిపెద్ద ఆటోమొబైల్ దిగ్గజాలైన టయోటా, BMW, మెర్సిడెస్ బెంజ్, వోక్స్ వాగన్, జనరల్ మోటార్స్ వంటి అమెరికా, యూరప్, జపాన్ దేశాలకు చెందిన మేజర్ లిస్టెడ్ కార్ మ్యానుఫ్యాక్చరర్స్ అన్నింటినీ మస్క్ ఒక్కడే ఒకేసారి కొనేయగలడు. ఈ కంపెనీలన్నింటినీ ఉమ్మడి మార్కెట్ విలువ చూసుకున్నా సరే కేవలం $900 బిలియన్ మాత్రమే ఖర్చు అవుతుంది. అంటే ప్రపంచ స్థాయి బ్రాండ్లన్నింటినీ కొనేసినా కూడా మస్క్ జేబులో ఇంకా $100 బిలియన్ మిగిలే ఉంటాయి. తన కెరీర్ ప్రారంభంలో సక్సెస్ అందించిన పేపాల్ కంపెనీ ప్రస్తుత మార్కెట్ విలువ $40 బిలియన్ కంటే తక్కువగా పడిపోయింది. ఇప్పుడు మస్క్ తలుచుకుంటే ఆ పేపాల్ కంపెనీని ఏకంగా 25 సార్లు క్యాష్ పెట్టి కొనగలడు. ఇక ప్రపంచంలోని టాప్ బిలియనీర్లతో పోల్చి చూస్తే గ్లోబల్ రిచ్ లిస్ట్లో మస్క్ తర్వాతి స్థానాల్లో ఉన్న గూగుల్ కోఫౌండర్లు లారీ పేజ్, సెర్గీ బ్రిన్, ఆపై అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ వీళ్ళ ముగ్గురి ఆస్తులను కలిపినా సరే మస్క్ $1 ట్రిలియన్ మార్కెట్ను తాకలేరు. ఆ ముగ్గురి సంపద కలిపిన ఆ $1 ట్రిలియన్ బాక్స్లో ఇంకా $138 బిలియన్ వెళుతూ ఉంటుంది. ఆస్ట్రేలియాలోని అత్యంత ధనవంతురాలైన గీనా రైన్హార్ట్ సంపద $37 బిలియన్. అందులో వేసిన ఆ బాక్స్ ఇంకా ఖాళీగానే ఉంటుంది. ఆస్ట్రేలియాలోని ఒక సగటు కుటుంబ నెట్వర్త్ కేవలం $5,31,000 మాత్రమే. అలాంటివి 10,000 కుటుంబాల ఆస్తి కలిపినా అది $5.32 బిలియన్ మాత్రమే అవుతుంది. మస్క్ ఆస్తి ముందు ఇది సముద్రంలో ఒక నీటి బొట్టు లాంటిదే. ఆస్ట్రేలియా సిడ్నీలో నిర్మిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన మెట్రో వెస్ట్ లైన్ ప్రాజెక్టును
మస్క్ చాలా ఈజీగా ఫండ్ చేయగలడు. దీని అంచనా వ్యయం $20 బిలియన్. దాంతోపాటే విక్టోరియాలోని మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్రాజెక్ట్ అయిన రాయల్ లూప్ వాళ్ళ టోటల్ ఫెడరల్ బడ్జెట్లో హెల్త్, డిఫెన్స్ లాంటి సెక్టర్లన్నిటినీ ఒక్కడే నడపగలడు. అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ లాంటి పెద్ద పెద్ద ప్రభుత్వ ఏజెన్సీలను ఏకంగా 15 సంవత్సరాల పాటు కంటిన్యూగా రన్ చేయగల ఆర్థిక సత్తా ఇక్కడ కనిపిస్తుంది. అసలు ఒక వ్యక్తి ఇంత వేగంగా ఈ స్థాయికి ఆస్తిని ఎలా సంపాదించగలిగాడు? దీనికి అంతటికీ ప్రధాన కారణం ఇటీవల మార్కెట్లో వచ్చిన స్పేస్ ఎక్స్ ఐపీఓ. దాదాపు 25 సంవత్సరాల క్రితం ఓ చిన్న ప్రైవేట్ కంపెనీగా ప్రారంభమైన స్పేస్ ఎక్స్ ఇప్పుడు పబ్లిక్ ట్రేడింగ్లోకి రావడం గ్లోబల్ ఫైనాన్షియల్ మార్కెట్లోనే ఒక చారిత్రాత్మక ఘట్టం. గతంలో 2019లో సౌదీ ఆరామ్కో కంపెనీ $25.6 బిలియన్ ఐపీఓకి వస్తే అదే ఆల్ టైమ్ రికార్డు అనుకున్నారు. కానీ స్పేస్ ఎక్స్ ఆ రికార్డును పూర్తిగా బద్దలు కొడుతూ ఏకంగా $75 బిలియన్ మార్కెట్ నుండి రైజ్ చేసింది. మార్కెట్లో స్పేస్ ఎక్స్ షేర్ ధర $150 వద్ద ప్రారంభమై గరిష్టంగా $176 వరకు వెళ్ళి ఫైనల్గా $160.95 వద్ద స్థిరపడింది. ఈ ఒక్క దెబ్బతో స్పేస్ ఎక్స్ టోటల్ వాల్యుయేషన్ ఏకంగా $2.1 ట్రిలియన్ చేరింది. యుఎస్ మార్కెట్లోనే ఇది 6వ లార్జెస్ట్ పబ్లిక్లీ ట్రేడెడ్ కంపెనీగా రికార్డ్ క్రియేట్ చేసింది. మొదటి రోజే ఏకంగా 510 మిలియన్ల షేర్లు చేతులు మారాయి. అంటే కేవలం ఒక్క రోజులోనే దాదాపు $84 బిలియన్ ట్రేడింగ్ యాక్టివిటీ జరిగింది. ఈ ఐపీఓ పుణ్యమా అని వాల్ స్ట్రీట్లోని ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్లకు పెద్ద పండగ వచ్చింది. కేవలం ఫీజుల రూపంలోనే వాళ్ళకి $500 మిలియన్ లభించాయి. గోల్డ్మెన్ సాక్స్, మోర్గాన్ స్టాన్లీ సంస్థలకు చేరి $100 మిలియన్ దక్కాయి. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే గోల్డ్మెన్ సాక్స్ సీఈఓ డేవిడ్ సోలమన్ ఎలన్ మస్క్కు ఎక్స్ వేదికగా జస్ట్ ఒక డైరెక్ట్ మెసేజ్ చేసి భారీ డీల్ దక్కించుకున్నారట. మిగతా బ్యాంక్ ఆఫ్ అమెరికా, సిటీ గ్రూప్, జేపీ మోర్గాన్ చేస్లకు $75 మిలియన్ చొప్పున దక్కాయి. పైగా ఈ డీల్లో అండర్ రైటర్స్గా ఉండాలంటే బ్యాంకర్లు ఖచ్చితంగా మస్క్కి చెందిన గ్రోక్ చాట్బోట్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనే షరతు కూడా పెట్టాడు. వ్యాపార తెలివి అంటే మస్క్దే అనడంలో ఎలాంటి సందేహం లేదు. స్పేస్ ఎక్స్ ఇంతటి భారీ వాల్యుయేషన్ సాధించింది అంటే కంపెనీ విపరీతమైన లాభాల్లో ఉందేమో అని మీరు అనుకోవచ్చు. కానీ అసలు నిజం వేరేలా ఉంది. స్పేస్ ఎక్స్ ఫైనాన్షియల్ బుక్స్ పరిశీలిస్తే అది ఇప్పటికీ ఒక ప్రాఫిటబుల్ కంపెనీ కాదు. లాస్ట్ ఇయర్ కంపెనీ రెవెన్యూ $18.7 బిలియన్ ఉంటే ఆపరేటింగ్ లాస్ ఏకంగా $4.3 బిలియన్ ఉంది. కేవలం రాకెట్ డివిజన్ మాత్రమే చూస్తే 2025లో $4.1 బిలియన్ రెవెన్యూ మీద $657 మిలియన్ ఆపరేటింగ్ నష్టం వచ్చింది. ఆస్ట్రేలియన్ షేర్ హోల్డర్ యాక్టివిస్ట్ స్టీఫెన్ మ్యాన్ ఇచ్చిన సమాచారం ప్రకారం స్పేస్ ఎక్స్కు ఉన్న టోటల్ అక్యుములేటెడ్ లాసెస్ ఏకంగా $41 బిలియన్. అలాగే 2025లో నెగిటివ్ క్యాష్ ఫ్లో $14 బిలియన్ ఉంది. అయినా సరే ఇన్వెస్టర్లు ఎందుకు అంతగా నమ్మి డబ్బులు పెడుతున్నారంటే దీన్నే ఫైనాన్షియల్ మార్కెట్లో ఎలాన్ ప్రీమియం అంటున్నారు. కంపెనీ ఫైనాన్షియల్స్ కంటే మస్క్ విజన్ మీద ఉన్న మార్కెట్కు ఉన్న అచంచలమైన నమ్మకం అది. మనుషులను వేరే గ్రహాలకు తీసుకెళ్ళడం, మార్స్ మీద హ్యూమన్ సెటిల్మెంట్ క్రియేట్ చేయడం లాంటి ఫ్యూచరిస్టిక్ ఐడియాస్ను అతను ఎలాగైనా నిజం చేస్తాడనే నమ్మకమే ఈ వాల్యుయేషన్ కారణం. ఇక్కడ సాంప్రదాయ ఆర్థిక సూత్రాలు అన్నీ ఫెయిల్ అవుతాయి. కేవలం మస్క్ అనే బ్రాండ్కు, అతని ఎగ్జిక్యూటివ్ కెపాసిటీకి ఇన్వెస్టర్లు ఇస్తున్న అత్యున్నత విలువ ఇది. స్పేస్ ఎక్స్లో మస్క్కు 42% వాటా ఉంది. దాని విలువ $866 బిలియన్ పైమాటే. అలాగే టెస్లాలో 12% వాటా ఉంది. ఇవన్నీ కలుపుకొని అతని మొత్తం నెట్వర్త్ $1.11 ట్రిలియన్ చేరింది. ఒకప్పుడు అంటే 2020 జనవరిలో అతని ఆస్తి కేవలం $28 బిలియన్ మాత్రమే. అప్పట్లో ఆయన వరల్డ్ రిచెస్ట్ లిస్ట్లో 35వ స్థానంలో ఉండేవారు. జస్ట్ 6 ఏళ్ల వ్యవధిలోనే అక్కడి నుండి ట్రిలియనీర్ లెవెల్కు చేరుకోవడం ఓ అద్భుతమని చెప్పాలి. చేతిలో 95 లక్షల కోట్లు ఉన్న ఒక మనిషి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? బహుశా 100 ఎకరాల్లో ఓ పెద్ద ప్యాలెస్, చుట్టూ 100 మంది స్టాఫ్, లగ్జరీ కార్లు, ప్రైవేట్ జెట్స్ ఉంటాయని ఊహిస్తాం. కానీ ఇక్కడే మస్క్ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. అంత డబ్బు ఉన్నా కూడా ఎలాన్ మస్క్ రోజువారీగా నివసించే ఇల్లు టెక్సాస్లోని బొకాచీలో ఉన్న స్పేస్ ఎక్స్ స్టార్ బేస్ ఫెసిలిటీ దగ్గర ఉన్న ఒక చిన్న ప్రీ ఫ్యాబ్రికేటెడ్ హౌస్. ఈ ఇల్లు కేవలం 400 స్క్వేర్ ఫీట్ మాత్రమే ఉంటుంది. బాక్సబుల్ అనే హౌసింగ్ స్టార్టప్ వాళ్ళు బిల్డ్ చేసిన ఈ ఫోల్డబుల్ ఇంట్లో ఓ చిన్న లివింగ్ ఏరియా, బెడ్రూమ్, కిచెన్, ఒక బాత్రూమ్ మాత్రమే ఉన్నాయి. దీని మార్కెట్ విలువ కూడా కేవలం $50,000 మాత్రమే. తన కంపెనీల పేరు మీద ఆస్టిన్లో పెద్ద పెద్ద ప్రాపర్టీస్ ఉన్నా సరే తన మెయిన్ రెసిడెన్స్ మాత్రం ఈ చిన్న ఇల్లే. దీని గురించి ఆయన బయోగ్రాఫర్ వాల్టర్ ఐజాక్సన్ 2023లో ఒక ఫోటో షేర్ చేస్తూ మస్క్ అక్కడే తన చిన్న ఫుడ్ టేబుల్ దగ్గర కూర్చొని గ్లోబల్ డీల్ ఫోన్ కాల్స్ మాట్లాడుతుంటాడని చెప్పారు. ఇక హైలైట్ ఏంటంటే ఇటీవల మస్క్ వాళ్ళ మదర్ మేయి మస్క్ అతని దగ్గరకు వచ్చినప్పుడు ఇంట్లో ఫ్రిడ్జ్లో ఫుడ్ లేదు, నేను గరాజ్లో పడుకున్నాను, బాత్రూంలో ఒకే ఒక టవల్ ఉంది అంటూ ఎక్స్లో సరదాగా పోస్ట్ చేశారు. అయితే ఈ $1 ట్రిలియన్ అన్నీ బ్యాంక్ అకౌంట్లో ఉన్న లిక్విడ్ క్యాష్ కాదు, అదంతా పేపర్ వెల్త్, అంటే కేవలం షేర్ల విలువ మాత్రమే. మస్క్ స్వయంగా చెప్పిన దాని ప్రకారం తన టోటల్ నెట్వర్క్లో లిక్విడ్ క్యాష్ రూపంలో బ్యాంకులో ఉన్నది కేవలం
1% కంటే తక్కువ. తనకున్న చాలా వరకు షేర్లను పర్సనల్ లోన్స్ కోసం కొలాటరల్గా అంటే తాకట్టు పెట్టాడు. రెడిట్ లాంటి ప్లాట్ఫామ్స్లో కొందరు ఇదంతా పబ్లిక్ పిఆర్ స్టంట్ అని విమర్శిస్తున్నా, మరికొందరు మాత్రం తన క్యాష్ అంతా కంపెనీ గ్రోత్లోనే పెడుతూ సింపుల్గా ఉంటున్నాడని సపోర్ట్ చేస్తున్నారు. ఈ సక్సెస్ వెనుక ఒక విపరీతమైన మైక్రో మేనేజ్మెంట్ క్రేజీ లెవెల్ డెడికేషన్ ఉంది. 2007లో ఒక ఇంటర్వ్యూలో స్పేస్ ఎక్స్ను రన్ చేయడానికి మీకంటే బెటర్ పర్సన్ను ఎవరైనా హైర్ చేసుకుంటారని అడిగితే, వర్క్ చేయడానికి నాకంటే అవుటర్ పర్సన్ను బెటర్ పర్సన్ను నేను ఇప్పటివరకు ఎవరిని కలవలేదని చాలా బోల్డ్గా ఆన్సర్ ఇచ్చాడు. అప్పట్లో మస్క్ ఒకేసారి సీఈఓగా అలాగే చీఫ్ రాకెట్ డిజైనర్గా వర్క్ చేస్తూ ప్రతి ఒక్క ఎంప్లాయీను పర్సనల్గా ఇంటర్వ్యూ చేసి సెలెక్ట్ చేసుకునేవాడు. ఓ పక్క ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్లతో మీటింగ్ చేస్తూనే కార్లో ఉండి ఫోన్ ద్వారా ఫ్యూయల్ ట్యాంక్ డిజైన్ ట్రబుల్ షూటింగ్ చేసేవాడు. కానీ ఫైనాన్షియల్గా చూసుకుంటే ఇది ఒక అపారమైన హ్యూజ్ రిస్క్. ప్రముఖ బిలియనీర్ మార్క్ క్యూబన్ ఇటీవల ఒక పాడ్కాస్ట్లో మాట్లాడుతూ ఒక ఇంట్రెస్టింగ్ వార్నింగ్ ఇచ్చారు. 1999లో మార్క్ క్యూబన్ తన కంపెనీని యాహూకు అమ్మినప్పుడు వచ్చిన షేర్ల మీద వాల్ స్ట్రీట్ హిస్టరీలోనే మోస్ట్ సక్సెస్ఫుల్ కాలర్ స్ట్రాటజీ వాడి తన $1.4 బిలియన్ సంపదకు పూర్తి డౌన్ సైడ్ ప్రొటెక్షన్ క్రియేట్ చేసుకున్నారు. మార్కెట్ క్రాష్ అయినా ఆయన డబ్బు సేఫ్గా ఉంది. కానీ మస్క్ చేస్తున్నది దీనికి పూర్తిగా ఆపోజిట్. తనకున్న షేర్స్ని పర్సనల్ లోన్స్ కోసం కొలాటరల్గా పెట్టి మరీ హ్యూజ్ రిస్క్ చేస్తున్నాడు. ఒకవేళ ఏమాత్రం స్టాక్ మార్కెట్ క్రాష్ అయితే మస్క్ లాంటి వాళ్ళు ఆస్తులు ఒక్కసారిగా ఆవిరైపోయే ప్రమాదం ఉందని మార్క్ క్యూబన్ హెచ్చరిస్తున్నారు. ఓ పక్క మార్కెట్ అన్ని $1 ట్రిలియన్ వాల్యుయేషన్తో హీటెక్కిపోతుంటే ఎలాన్ మస్క్ మాత్రం ఫ్యూచర్లో అసలు డబ్బుకి వాల్యూయే ఉండదు అంటున్నాడు. భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, హ్యూమనాయిడ్ రోబోలు మనుషుల కంటే విపరీతంగా పనిచేస్తాయని, గుండు సూది నుండి రాకెట్ వరకు అన్ని రోబోలే చాలా తక్కువ ఖర్చుతో ప్రొడ్యూస్ చేస్తాయని ఆయన అంచనా. తన టెస్లా కంపెనీ టోటల్ వాల్యూలో కనీసం 80% వాల్యూ కేవలం తన ఆప్టిమస్ హ్యూమనాయిడ్ రోబోల నుండే రావాలని మస్క్ టార్గెట్గా పెట్టుకున్నాడు. ఈ మనీలెస్ సొసైటీ ఐడియా కోసం మస్క్ ప్రతిపాదించిన కొత్త కాన్సెప్ట్ పేరు యూనివర్సల్ హై ఇన్కమ్. అయితే ఈ ఐడియాపై భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాకు చెందిన పబ్లిక్ పాలసీ ప్రొఫెసర్లు హెచ్చరిస్తున్న దాని ప్రకారం ఇలాంటి వాటికి ఫండ్ చేయాలంటే మస్క్ లాంటి అల్ట్రా వెల్తీ జనాలపై వెల్త్ ట్యాక్స్ వేయాల్సి ఉంటుంది. కానీ ప్రాక్టికల్గా వారు అందుకు అంగారక గ్రహం అంత సులభంగా ఒప్పుకోరు. ఏదేమైనా ఒకప్పుడు కెనడాలో ఉన్న రోజుల్లో కేవలం $1 బడ్జెట్తో హాట్ డాగ్స్ తింటూ బతికిన ఓ సాధారణ కుర్రాడు ఈరోజు ప్రపంచపు మొట్టమొదటి ట్రిలియనర్గా ఎదగడం వెనుకున్న పట్టుదల, రిస్క్ తీసుకునే నైజం ఎందరికో స్ఫూర్తిదాయకం. చరిత్ర ఎప్పుడూ బ్రేక్ త్రూ సక్సెస్ మూమెంట్స్ని మాత్రమే గుర్తుపెట్టుకుంటుంది, కానీ ఆ సక్సెస్ వెనుక ఉన్న అసాధ్యమైన పోరాటాన్ని మర్చిపోతుంది. ఎవరైనా ఒక పనిని చూసి ఇది ఇంపాసిబుల్ అని చెప్పినప్పుడు దాని గురించి భయపడకుండా ముందుకు వెళ్ళడమే మస్క్ అసలైన సక్సెస్ సీక్రెట్. ఆ నమ్మకమే ఈరోజు అతన్ని $1 ట్రిలియన్ సామ్రాజ్యానికి రారాజుని చేసింది. ఫ్యూచర్లో ఈ సంపద ఎలాంటి మలుపులు తిరుగుతుందో, ఏ వల్ల మనీకి వాల్యూ పడిపోతుందో లేదో కాలమే సమాధానం చెప్పాలి. ఈ స్టోరీపై మీ కామెంట్స్ తెలియజేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ సాక్షి ఎక్స్క్లూసివ్.